సాధారణంగా ఏదైనా ట్రైన్ టికెట్ తీసుకుంటే ఒకసారితో దాని గడువు ముగిసిపోతుంది. కానీ ఇండియన్ రైల్వే అందిస్తున్న ఈ స్పెషల్ ట్రైన్ టికెట్తో ఏకంగా 56 రోజుల పాటు రైల్లో జర్నీ చేయొచ్చని మీకు తెలుసా? నిత్యం లక్షల సంఖ్యలో ప్రజలు తమ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ట్రైన్ జర్నీని ఎంచుకుంటూ ఉంటారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగడం అందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే సాధారణంగా ఎవరమైనా రైల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు వెళ్లాల్సిన గమ్యానికి ఒక టికెట్, రావడానికి మరో టికెట్, ఇలా ఇతర ప్రదేశాలకు వెళ్తే ఇంకో టికెట్ బుక్ చేసుకుంటాం. కానీ ఇండియన్ రైల్వే అందిస్తున్న సర్క్యులర్ జర్నీ టికెట్ తీసుకుంటే ఒకే టికెట్ ద్వారా ఏకంగా 56 రోజుల పాటు రైల్లో ప్రయాణించవచ్చు. అసలేంటి టికెట్? దీనిని ఎలా బుక్ చేసుకోవాలి? ధర ఎలా లెక్కిస్తారు? సర్క్యులర్ జర్నీ అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. సర్క్యులర్ జర్నీ టికెట్ అనేది ఒక స్పెషల్ టికెట్. మీరు ఏ క్లాస్లోనైనా దీన్ని తీసుకోవచ్చు. ఈ టికెట్లో గరిష్టంగా 8 జర్నీలు ఉంటాయి. అంటే ఒక చోట మీ జర్నీని స్టార్ట్ చేసి 56 రోజుల పాటు దేశంలో ఎక్కడైనా తిరిగి మళ్ళీ మీరు ప్రయాణం ప్రారంభించిన చోటుకు చేరుకోవచ్చు. అయితే మధ్యలో మీరు దిగే స్టేషన్ల సంఖ్య 8కి మించకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక స్టేషన్లో దిగి ఆ ప్రాంతంలో కొన్ని రోజులు గడిపి ఆ తర్వాత మరో ప్రదేశానికి మీ ప్రయాణాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్లి రావడానికి టికెట్ తీసుకున్నారనుకుందాం. అప్పుడు హైదరాబాద్ నుంచి మొదలైన మీ జర్నీ చాలా స్టేషన్స్ దాటుకుంటూ తిరుపతి రీచ్ అవుతుంది. ఆ టైంలో మీరు తిరుపతిలో దిగి కొన్ని రోజులు అక్కడి సమీపంలోని ప్రదేశాలను చూసి మళ్ళీ బెంగళూరుకు రైలు ఎక్కొచ్చు. మళ్ళీ బెంగళూరు వెళ్ళాక అక్కడ కొన్ని రోజులు గడపచ్చు. ఆ తర్వాత చెన్నై వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి ఆపై మీ రిటర్న్ జర్నీ ప్రారంభించవచ్చు. అంతేకాదు తిరిగి హైదరాబాద్కు చేరుకునే క్రమంలో మీరు ఎక్కడైనా దిగాలి అనుకుంటే అక్కడ దిగేయచ్చు. అలాగే ఆ ప్రాంతం నుంచి రిటర్న్ జర్నీ కంటిన్యూ చేయొచ్చు. ఈ విధంగా రాకపోకల సమయంలో మీకు మొత్తం 8 చోట్ల దిగి ఎక్కే అవకాశం ఉంటుంది. అందుకోసం ఏ స్టేషన్స్లో రైలు దిగుతారు అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే 56 రోజుల లోపల ఈ జర్నీ ముగించాల్సి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి సర్క్యులర్ జర్నీ టికెట్ను ఎలా బుక్ చేసుకోవాలి అంటే, ఈ టికెట్ల కోసం రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ని సంప్రదించాల్సి ఉంటుంది. వారు మీ ట్రైన్ జర్నీ ప్లాన్ ఆధారంగా టికెట్ ధరను లెక్కించి స్టేషన్ మేనేజర్కు తెలియజేస్తారు. అప్పుడు మీ జర్నీ స్టార్ట్ చేసి స్టేషన్ బుకింగ్ ఆఫీస్లో సర్క్యులర్ టికెట్ కొనుగోలు చేయాలి. మీ బ్రేక్ స్టేషన్లను కూడా అక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీ సర్క్యులర్ జర్నీ టికెట్ జారీ అవుతుంది. మరి ధరను ఎలా లెక్కిస్తారు అంటే, టికెట్ చెల్లుబాటు వ్యవధి, జర్నీ చేసే రోజులు, విరామ ప్రయాణానికి సంబంధించిన రోజులన్నింటినీ లెక్కలోకి తీసుకుని టికెట్ ధరను నిర్ణయిస్తారు. 400 కిలోమీటర్ల దూరానికి ఒక రోజుగా లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణం చెయ్యని రోజును 200 కిలోమీటర్లుగా లెక్కిస్తారు. అలాగే సీనియర్ సిటిజన్స్కు కనిష్టంగా 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే టికెట్ ధరపై సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే పురుషులకైతే 40%, మహిళలకైతే 50% రాయితీ లభిస్తుంది. ఈ సర్క్యులర్ జర్నీ టికెట్పై ప్రయాణికుడి సంతకం ఖచ్చితంగా ఉండాలి. దీని ధర సాధారణ టికెట్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. విహారయాత్రలకు వెళ్లే వారికి ఈ టికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.